అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో బెల్లం అప్పాలు. ఇది ఈ విధంగా ఈ కొలతలతో చేయండి, చాలా రుచిగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. పైన క్రిస్పీగా, లోపల పిండి పిండి లేకుండా చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగా ఉంటాయి. ఇంట్లో అందరికి ఇష్టపడతారండి. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. పండగలకు కానీ, ప్రసాదం కానీ, స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఈ విధంగా చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నానండి. ఇది పొడి బియ్యం పిండేనండి. ఒక కప్పు ఏమో గోధుమ పిండి తీసుకోవాలి. 1/2 కప్పు రవ్వ తీసుకోవాలండి. అరకప్పు అయినా తీసుకోవచ్చు. 1/2 కప్పు అయితే చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. తీసుకున్న తర్వాత ఈ మూడింటిని చక్కగా కలుపుకోవాలి. ముందుగా ఇది పొడి పిండిని ఇదంతా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఇలా తయారు చేసి పెట్టుకున్న తర్వాత పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. మనం ఇంట్లో ఏదైనా కప్పు తీసుకోవచ్చండి. 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. బెల్లం ఇంతే తీసుకోండి, చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. 3 కప్పుల నీళ్ళు ఖచ్చితంగా తీసుకోండి. అలాగైతేనే పిండి చాలా చక్కగా ఉడికి చాలా బాగా వస్తాయి అప్పాలు. దీంట్లో ఒక 1 టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం ఏం పాకం రానవసరం లేదండి, జస్ట్ ఇది కరిగితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అంతా కలుపుకొని ఉడికించుకోవాలి. అది గట్టి పడే వరకు ఉడికించుకోవాలండి. ఈ పిండి చక్కగా ఉడకడం వల్ల మంచి క్రిస్పీగా పగులు లేకుండా చాలా బాగా వస్తాయి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడికి అలాగే వదిలేయాలండి. తర్వాత కింద దించి కొద్దిగా చల్లార్చాలి. కింద దించి ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే దీంట్లో 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకోవటం వల్ల రుచి బాగుంటుంది. చేతికి అంటుకోకుండా ఈ పిండిని చక్కగా కలుపుకోవచ్చు. ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ పిండిని ఖచ్చితంగా ఒక 3-4 నిమిషాలు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అలాగైతే అప్పాలు మీకు చాలా బాగా వస్తాయి. పగులు లేకుండా, విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి. ఈ పిండి ఖచ్చితంగా ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. చాలా సాఫ్ట్గా చాలా బాగుండాలి ఈ పిండి అనేది. ఇప్పుడు కొద్ది కొద్దిగా చిన్న చిన్న పిండి తీసుకొని ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని నేనైతే ఆయిల్ కవర్ పైన ఇలా చిన్న అప్పాల్లాగా ఒత్తుతున్నానండి. ఒక వాయికి సరిపోయేయాన్ని ఒత్తేసుకోవాలి. ఒక వాయికి సరిపోయాన్ని ఇలా అప్పాలు చేసుకున్న తర్వాత అంతవరకు పొయ్యి పైన నూనె వేడి చేసుకోవాలండి. మిగతా పిండిని ఏదైనా కవర్ చేసి పెట్టాలి, ఆరనీయకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఉండాలండి. మరీ మందంగా ఉండొద్దు, మరీ పలచగా ఉండొద్దు. మీకు ఇలా చేతి పైన అయినా కూడా ఒత్తేసేయొచ్చండి ఈజీగా. ఇలా రౌండ్గా అనేసి జస్ట్ ఇలా 2 చేయిల మధ్యలో ఇట్లా అంటే సరిపోతుంది. ఈజీగా ఫింగర్ పైన కూడా ఇలాగ చేసేయొచ్చండి. చాలా తొందరగా అయిపోతుంది. ఇలా అన్ని చేసి పెట్టుకొని ఇక్కడ నూనె బాగా వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. అలాగైతే పైన క్రిస్పీగా, లోపల చాలా చక్కగా పిండి పిండిగా లేకుండా చక్కగా ఫ్రై అవుతాయి. చాలా బాగుంటాయి. ఇలా వేసుకొని నేనైతే 3 వాయిల్గా వేయించానండి. మీరు ఒకేసారైనా ఎక్కువ నూనె వేసి వేయించుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లోనే వేయించండి, అలాగైతే చక్కగా వేగుతాయి. హై ఫ్లేమ్లో వేయించితే పైన తొందరగా కలర్ వచ్చేసి లోపల పిండి పిండిగా ఉండి అసలు బాగా చక్కగా వేగవండి. అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఒకవేళ హై ఫ్లేమ్లో వేయించినా కానీ హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా మంచిగా కలరు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి తీసేటప్పుడు కొద్దిగా తడిగా ఉన్నట్టుగా ఉంటాయండి. తీసిన తర్వాత కొద్దిగా క్రిస్పీగా అవుతాయి. నేను సెకండ్ వాయి కూడా చూపిస్తున్నాను చూడండి. అన్ని అప్పాలు కూడా ఈ విధంగానే వేసి వేయించుకోవాలి. మంచి కలరు ఈ విధంగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి తీసిన తర్వాత ఇంకా కొద్దిగా కలర్ వస్తాయి. చల్లారిన తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చాయో. పిండి అలా కలుపుకోవటం వల్ల పగులు లేకుండా చాలా బాగుంటాయి. ఈ విధంగా ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. బెల్లం అన్నం
లేదా గూడ అన్నం. ఇది పెసరపప్పు, పాలు ఇలాంటివి ఏమీ వాడకుండా ఈ విధంగా ఈ కొలతలతో చేశారంటే తొందరగా అయిపోతుంది. చాలా రుచిగా ఉంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది. అలాగే ఎక్కువసేపు కూడా నిల్వ ఉంటుంది. ఈ విధంగా చేశారంటే గట్టిపడకుండా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా చేసి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక కుక్కర్లో ఒక 1 కప్పు బియ్యం తీసుకున్నానండి. 1 కప్పు తీసుకొని, మీరు ఏ బియ్యమైనా తీసుకోవచ్చు. నేను ఇలా సన్నయ్యే తీసుకున్నానండి. తీసుకొని చిట్టు ముత్యాలు ఉంటాయి కదండి, వాటితో చేస్తే ఇంకా రుచిగా ఉంటుంది. ఇది 1 కప్పు తీసుకొని ఒక 2-3 సార్లు మంచిగా బియ్యం కడుక్కున్న తర్వాత ఒక 2 కప్పుల నీళ్లు వేసుకొని ఒక 3 విజిల్స్ ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ ఉడికించుకున్న తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఆ విజిల్ ఇలా కొద్దిగా తీసి ఇలా వేడిగా ఉన్నప్పుడే అన్నాన్ని ఇలా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకోవటం వల్ల ఈ గూడ అన్నం, బెల్లం అన్నం చాలా బాగా వస్తుంది. ఈ అన్నము చల్లారిన తర్వాత ఇలా మెదుపుకోవటానికి రాదండి. అందుకనే ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మెదుపుకోవాలి. మీరు ఇలా కుక్కర్లో కాకుండా మామూలు గిన్నెలో అయితే ఒక 4-5 కప్పులు నీళ్లు వేసి మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇలా అన్నాన్ని మెదుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 1 కప్పు నీళ్లు వేస్తున్నానండి. నీళ్లు వేసి దీంట్లో 2 కప్పుల బెల్లం వేస్తున్నాను. మీరు ఇంకా స్వీట్ కొద్ది ఎక్కువ కావాలి అనుకుంటే ఒక 1/2 కప్పు వరకైనా వేసుకోవచ్చు. నాకైతే 2 కప్పుల బెల్లం కరెక్ట్గా చాలా బాగా రుచిగా ఉందండి. ఇక్కడ ఒక 2 టీ స్పూన్ల ఇలాచి పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఇలా అంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళలాగా అవుతుంది కొద్దిగా. మనం నీళ్లు వేసాము, బెల్లం కూడా వేసాం కదా, అవి అంతా కరిగి చక్కగా ఇలా ఆ బెల్లంలో ఈ అన్నం అనేది మంచిగా ఉడకాలండి. ఒక 10-15 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికితేనే ఈ రుచి అనేది బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుందండి. ఇలా మంచిగా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నానండి, లేదా 1/2 కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే రుచి బాగుంటుంది. ఖచ్చితంగా నెయ్యి ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఇలా వేసుకొని ఈ నెయ్యి వేసిన తర్వాత కూడా మంచిగా కలుపుకుంటా ఉడికించుకోవాలి. మళ్ళీ ఒక 5-10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ బెల్లంలో, నేతిలో ఇది అన్నం అనేది మంచిగా ఉడికితేనే ఈ ప్రసాదం అనేది, ఈ బెల్లం అన్నం అనేది కమ్మగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇవి కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్లు నేతిలో వేయించానండి, అది మాత్రం చూపించలేదు. వేయించుకొని ఇలా దీంట్లో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంచిగా ఇలా కొద్దిగా గట్టి పడే వరకు ఉడికించుకొని తీసి, మరీ గట్టిగా అయ్యే వరకు ఉడికించుకోవద్దండి. ఈ నెయ్యి అనేది పైనకు వస్తుంది చూడండి, అంతవరకు నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయ్యే వరకు ఉడికించుకొని కింద దించుకోవాలి. ఇది నేను కింద దించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఇంకా కొద్దిగా గట్టి పడుతుంది అంతే. రోజంతా కూడా ఇదే కన్సిస్టెన్సీతోనే ఉంటుంది. నేను చల్లారిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి కావాలంటే. ఇది నేను కింద దించి వేడిగా ఉన్నప్పుడు చూపిస్తున్నాను. ఈ విధంగా అయినప్పుడు కింద దించి చల్లార్చుకోవాలి. ఇలా కింద దించి చల్లారిన తర్వాత కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా ఈ కొలతలతో చేయండి. దీంట్లో పాలు, పెసరపప్పు అలాంటివి వాడకుండా ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది, నిల్వ కూడా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదేమో నేను చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిపడింది కదా, ఈ విధంగా ఉంటుంది. రోజంతా కూడా ఈ విధంగానే ఉంటుందండి. చాలా ఈజీగా, సింపుల్గా అయిపోయే సేమియా పాయసం అండి. అప్పటికప్పుడు ఈజీగా చేసేయచ్చు, ఎవరైనా ఈజీగా చేయొచ్చు అండి. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. రోజంతా కూడా ఇదే విధంగా గట్టిపడకుండా ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా కానీ పండగలకు కానీ ఈ విధంగా చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేను ఒక పెద్దది పొయ్యి పైన కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకున్నాను. వేసుకొని ఒక 7-8 బాదం పప్పులు వేసుకొని ముందుగా వీటిని వేయించుకుంటున్నాను. దీంట్లో మీరు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదండి. ఇలా బాదం పప్పులు వేయించుకున్న తర్వాత ఇవి వేగిన తర్వాత కొద్దిగా కిస్మిస్ వేస్తున్నాను. ఎండు ద్రాక్ష వేసుకొని ఇలా వేయించుకోవాలి. వేయించుకొని వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది తీసి పక్కన పెట్టిన తర్వాత ఈ బాదం పప్పులని చిన్నగా కట్ చేసుకుంటానండి. ఇలాగే పెద్దగా కాకుండా చిన్నగా తురుముకుంటే చాలా బాగుంటాయి, పంటికి తగులుతూ ఈ సేమియాలో. ఇలా పక్కన తీసి పెట్టుకున్న తర్వాత ఇదే నెయ్యిలో సరిపోతుందండి, ఎక్కువ నెయ్యి ఏం పట్టదు. ఈ నెయ్యిలోనే ఒక కప్పు వరకు సేమియా వేసాను. కప్పు సేమియా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇది మంచి బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
ఇలా సేమియా వేయించుకుంటేనే రుచి చాలా బాగుంటుంది. ఈ కలర్ రావాలండి, ఇలా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాతనే నేను పక్కన ఇంకొక స్టవ్ పైన ఒక గిన్నెలోనే 1 లీటర్ పాలు తీసుకొని వేడి చేసుకున్నాను. వేడి పాలే వేస్తున్నానండి. ఈ పాలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా కొద్దిగా వేసుకుంటూ ఇలా వేసుకోవాలి. కొద్దిగా చిత్తుతాయండి, అందుకనే ఈ పాలు వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. ఈ పాలు వేసుకున్న తర్వాత ఈ పాలల్లో ఆ సేమియా మంచిగా ఉడకాలి. ఆ పాలు అనేటివి సగం వరకు అవ్వాలి. అలాగైతే ఈ సేమియా రుచి అనేది చాలా బాగుంటుంది. ఏమి వేయకున్నా కానీ రుచి చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/4 కప్పు చక్కెర తీసుకున్నానండి, కానీ అరకప్పే వేస్తున్నాను. సరిపోకపోతే తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. కానీ నేను ఒక అరకప్పు చక్కెర వేసి అంతా కలిపిన తర్వాత, ఈ చక్కెర వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా మన పల్చగా అవుతుందండి. అది ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న అవి పప్పులు ఉన్నాయి కదండి, అవి కూడా దీంట్లో కలిపేసుకోవాలి. కలిపేసుకొని దించి సర్వ్ చేసేసుకోవటమే. లేదా మీరు ఈ పప్పులు ఈ సేమియాలో కొద్దిగా ఉడికితే బాగుంటాయి అనుకుంటే కూడా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమేనండి. చాలా ఈజీగా అయిపోతుంది, చేయడం కూడా చాలా ఈజీ కదా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. నేను చల్లారిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి కావాలంటే. ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కింద దించేసుకోవాలండి, సరిపోతుంది. ఇప్పుడు కింద దించిన తర్వాత మొత్తం చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి. చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది, అస్సలు గట్టిపడదు. రోజంతా కూడా ఈ విధంగానే ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ కదా. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.